ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు, బిడిసిడు వద్దు, నేను దిగినట్టు లాడ్జి వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా గదిలో వేసే సన్నిధి గుర్తిస్తున్నా, భయం అవుతుంది, సంతోషం అవుతుంది. బైబిల్ కొనుక్కున్నా, చదువు మొదలుపెట్టా. వాళ్ళన్నారు మోకాళ్ళు మీకు వచ్చే చదువు ఏదోడు మాట్లాడతాడు. అరే తిరుపతి వెళ్ళుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తే ఏదోడు మాట్లాడలేదే, ఈయన మాట్లాడతాడంట అని చెప్పి మోకాళ్ళు పడే చదివింది. ఒకసారి స్వరం కానీ ఎవరో మాట్లాడతాడని చూస్తే మళ్ళీ అదే వాక్యం, ఓ ఇలా మాట్లాడతావు, ఇదే మొట్టమొదటిసారి ఉండమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషం ఆపకండి, తట్టుకోలేను, ఆపు. అంత సంతోషం. నా డబ్బు ఇలా, చదువు ఇలా, తల్లిదండ్రులు ఇలా, కులం ఇలా, గోత్రం ఇలా, తిరుపతి వెంకటేశ్వర మధుర మీనాక్షి ఎక్కడ దొరకనిది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు ఇచ్చాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమాలు బాయ, బీడీ చేయడు బాయ, అబద్ధం బాయ, దొంగతనం బాయ. దేవుడు ప్రజలు ఎక్కడ, దేవుడు వాక్యం ఎక్కడ, దేవుడు సన్నిధి ఎక్కడ, తాపత్రం చుట్టుకుని ఉంది. జీవితంలో ఎంత మార్పు అంటే మా అమ్మ నాన్న చూసి మా అమ్మకి పిచ్చి పెట్టిన పిచ్చి ఆసుపత్రులు చేర్చారు. మాట్లాడుతున్నాడు, ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుడి దగ్గరికి వెళ్తాను నమ్మిక ఇచ్చాడు. నాకు తెలుసు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నా దేవుడు ఎవరు, నా కర్తవ్యం ఏంటి, గురి కలిగిస్తున్నా. ఈ గురి లేకపోతే ఈ మీటింగ్కి వచ్చిన నీకును ఆ పశువుకు వ్యత్యాసం. ఎందుకు అది తిని తాగి సత్య కోటి విధులు కూడి కొరికే నువ్వు తిని తాగి సస్తు జంతువు వద్దు. ఈ రాత్రి ఎరుగు